మంగళగిరి జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఏ మాత్రం కూడా ఇది పేదవాడికి పెత్తందారికి జరిగే పోరాటం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఎంత దారుణంగా వ్యవహరించి రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తున్నారో ఈరోజు మీ ముందు లెక్కలతో సహా జనసేన పార్టీ నుంచి మేము ప్రవేశపెడుతున్నాం. మన రాష్ట్రంలో పెన్షన్ల కేటగిరీలు 8 ఉంటాయి. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, అదేవిధంగా వికలాంగులకి, చేనేతలకి, మత్స్యకారులకు, చర్మకారులకు, గీత కార్మికులకి, అదేవిధంగా హెచ్ఐవి వ్యాధి సోకిన వాళ్ళకి ఏఆర్టీ పెన్షన్లు అంటాం. ఈ కేటగిరీస్ అన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా వీళ్ళకి సంక్షేమం ద్వారా ఈయన బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా అద్భుతంగా చేస్తున్నాం అనేది పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. నవంబర్ మాసంలో ఈ సంవత్సరం నవంబర్ 2023లో 54,69,161 పెన్షన్లు 2,750 రూపాయల చొప్పున ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. 54,69,161 పెన్షన్. దానికి వాళ్ళు వెచ్చించింది 1,503 కోట్ల రూపాయల 99,17,750 రూపాయలు. నేను చివరి సంఖ్య వరకు చెప్తున్నా, కొంచెం ఓపికగా వినాలి, ఎందుకంటే ఈ వాస్తవాలు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. 1,503 కోట్ల 99,17,750 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మాసంలో ఈ పెన్షన్ల ద్వారా వెచ్చించామని చెప్పారు. డిసెంబర్ కల్లా ఆ సంఖ్య 19,871 పెన్షన్లు తగ్గిపోయినాయి. ఇది సాధ్యమా అని అడుగుతున్నాను నేను. అంటే కావాలని మోసం చేసుకుంటూ ఇదే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మాసంలో 54,49,190 పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి అధికారికంగా వీళ్ళు లెక్కలు ఇచ్చారు. అంటే ఒకే నెలలో 19,871 పెన్షన్లు తగ్గించారు. సరే, మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. చాలా అద్భుతంగా అనేక తీర్మానాలు చేసేసుకున్నారు హడావుడిగా. అందులో క్యాబినెట్లో చర్చించింది పెన్షన్ల పైన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, 2,750 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలకి పెంచేస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. క్యాబినెట్ జరిగిన అరగంటకే మంత్రి గారు బయటికి వచ్చి ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ పత్రికా ప్రకటనలో చాలా స్పష్టంగా 65,33,000 పెన్షన్లు మంజూరు చేసినట్టు. ఎప్పుడు ఇది? నవంబర్ మాసానికి. ఎంత మోసం చూడండి. నవంబర్ మాసానికి 65,33,000 పెన్షన్లు శాంక్షన్ చేసినట్టు. అందులో ఈ అమౌంట్ పేయబుల్ ఎప్పుడంటే డిసెంబర్ 1వ తారీఖున 1,896 కోట్ల రూపాయలు. 1,800 కోట్ల రూపాయలు వీళ్ళు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ పెన్షన్ అమౌంట్ని వాళ్ళ ఖాతాలో వేసేసామని చెప్పారు. అయ్యా మంత్రి గారు, మరి మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు చర్చించింది ఎంత, మీరు ఆమోదించింది ఎంత? 54,69,069 పెన్షన్. ఇది క్యాబినెట్ వీళ్ళు ఆమోదించింది. ఎంత మోసం చూడండి. అంటే ఇక్కడ రెండు చూడాలి, మనం రెండు కోణాల నుంచి చూడాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు. ఒకటేంటంటే, అంటే అర్హత ఉన్న వ్యక్తులకి వీళ్ళు పెన్షన్ ఇవ్వకుండా ఆపేసి ఒక్క నెలలోనే, అంటే జనవరి మాసంలో ఇవ్వాల్సిన 3,000 రూపాయల పెన్షన్ల గురించి ప్రస్తావిస్తూ నవంబర్లోనేమో మీరు 54 లక్షల పెన్షన్లు ఇచ్చామని చెప్పి మీరు క్యాబినెట్లో ఇచ్చిన నోట్ ఇది. కానీ బయటకు వచ్చి మంత్రి గారు ఏం చెప్పారు? 65,33,000 పెన్షన్లు ఇచ్చామని చెప్పారు. అంటే 10,64,712 మంది అర్హత కలిగిన లబ్ధిదారులకి మీరు మోసం చేసి, దగా చేసి నెలకి
292 కోట్ల రూపాయలు గుట్కాయి స్వాహా. ఎక్కడ పోతుందో డబ్బు ఎవరికి అర్థం కావడం లేదు. వెల్ఫేర్ కార్పొరేషన్కి మీరు 1800 కోట్ల రూపాయలు మీరు జమ చేసేసామని చెప్పారు. ఇంత మోసమా? అంటే నెలకి 292 కోట్ల రూపాయలు మీరు మోసం చేస్తే ఈ ఒక్క క్యాలెండర్ ఇయర్లో, నేను ఫైనాన్షియల్ ఇయర్ కూడా చెప్పడం లేదు, ఈ 2023 సంవత్సరంలో మొత్తం వీళ్ళు చేసిన మోసం 3513 కోట్ల రూపాయలు, 57,60,000 రూపాయలు. 3,513 crores 57,60,000 రూపీస్ ఈ ఒక్క సంవత్సరంలో. కొత్తగా పెంచిన 3,000 రూపాయల లెక్క తీసుకుంటే రాబోయే రోజుల్లో వీళ్ళేసిన ప్లాను 4,000